మహేష్ బాబు, రాజమౌళి సినిమా మీద భారీ అంచనాలున్నాయి. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. తన రికార్డును బ్రేక్ చేయాలనే కసితో ముందుకెళ్తున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రచనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నామని ఇటీవల చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో మొదలవుతుందట. జనవరి నుంచి వర్క్షాపులు నిర్వహిస్తారట. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తున్నది. 3 భాగాలుగా రూపొందనున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. RRRతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రానున్న ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ బడ్జెట్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించనున్నారు. అలాగే దీని బిజినెస్ కూడా మినిమం 2000 కోట్లు దాటొచ్చని టీం భావిస్తుంది. ఇక కలెక్షన్స్ 3000 నుంచి 4000 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినీ రంగంలోనే చరిత్ర అవుతుంది. ఈ ప్రాజెక్టు బిజినెస్ ఊహించడం కూడా కష్టం. భవిష్యత్తును రాజమౌళి బాగా ఊహిస్తారు. ఆయన ఈ చిత్రంతో మళ్ళీ మరోసారి సత్తా చాటనున్నారు. బాహుబలి వచ్చిన తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. 100 కోట్ల చిత్రం అంటే సామాన్యమైన విషయంలా ఉంది. RRR తర్వాత 300 కోట్లు చిన్న బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ సినిమా వచ్చాక 500 కోట్లు సాధారణ విషయంలా కనిపిస్తుంది. తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది. రాజమౌళి తన విజన్తో ఇండస్ట్రీ స్థితిగతులనే మార్చేశారు. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రానుంది.